ఏంటి సౌండ్లు? మమ్మీ 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 ఐషు ఏమి? ఐషు ఐషు ఏమైంది? ఓకే 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 కూల్ కూల్ కూల్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఏమైంది? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఫస్ట్ వాటర్ తాగు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కామ్ డౌన్. ఏమైంది? కల వచ్చిందా? చాలా భయంకరంగా ఉంది. కలలు రావడం కామనే కదా, దానికి ఎందుకంత భయపడ్డాం? నా లైఫ్లో నేను ఎప్పుడూ ఒంటరిగా పడుకోలేదు. ఇక్కడికి వచ్చాక తప్పలేదు, అందుకే చాలా భయం వేసింది. ఈ ఉరుములు ఒకటి. ఇట్స్ ఓకే అయిపోయిందిగా, నో వరీస్. ఇంతకీ ఏ కళ వచ్చింది? నువ్వు మళ్ళీ గుర్తు చేయకరా బాబు. అవును, ఆ కళ మళ్ళీ వస్తే? ఏం కాదులే. ఈ ఒక్క రాత్రికి నాకు తోడుండొచ్చు కదా ప్లీజ్. సరే పడుకో, ల్యాప్టాప్ తెచ్చుకుంటా. ఏ నువ్వు పడుకోవా? లేదు నాకు వర్క్ ఉంది, పడుకో. అరే లైట్ ఆఫ్ చేయకు, ఆన్లోనే ఉన్నాయి. సరే నవ్వకు, నేనేం పెరికిదాన్ని కాదు. అదే మాట్లాడుకుంటున్నారులే బయటంతా. ఏంట్రా నవ్వుకుంటున్నావు? ఏం లేదులే, ఏదో జోక్ గుర్తొచ్చి దీని నెత్తి మీద కూడా కళ్ళు అన్నట్టుంది. ఒరే టైం అవుతుందిరా, త్వరగా రారా. కృష్ణుణ్ణి పట్టుకొని ఒరే గిరి అంటున్నావేంట్రా? అన్నగారు బావగారు అని పిలు. అరే ఎవరిని రానిద్దన్నాను కదరా. వాడు పారిపోయాలే. వాడికి పిరికి వాడలే. సాయి రెడీ అయిపోయావా? వస్తున్నా రాదా? అదేంటి నేను కదా రాదని? దీందొక బాధ. టీచర్ నన్నే చేయమన్నారు కదరా. మన టీచర్ కి మధ్యలో స్పెట్స్ ఎందుకు వచ్చాయంట? ఏదైనా అంటే చాలు ఏడవడం లేదా వెళ్ళి మా నాన్నకి చెప్పడం. అరే నేనే చేస్తానురా. అసలు రాధా అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? రాధలా ఉండాలి. అక్కడేం లేదు కదరా. నీకందుకే రాధ క్యారెక్టర్ సూట్ అవ్వదు. రాధంటే ఇలా ఉండాలి. మరి నేను గొయ్యలో ఉన్న బుడదలా ఉన్నావు. నీకు రాధ క్యారెక్టరా? పక్కకెళ్ళేదో చెల్లి క్యారెక్టర్ వేసుకోపో. నువ్వెప్పుడు వచ్చావురా? గంట నుండి నీ పక్కనే పడుకున్నా. లేకపోతే యూ మీనింగ్లెస్ క్వశ్చన్స్. ఏం చెప్పు. ఏంటో తెగ చించుతున్నావు. ఏం లేదులే. ఒక అమ్మాయి ఏం లేదు అందంటే అక్కడ ఏదో ఉందని అర్థం. అదే ఒక అబ్బాయి ఏం లేదు అన్నాడంటే ఐఎమ్ డామ్ షూర్ అక్కడ ఏదో ఉందని అర్థం. దరిద్రుడా, నీ బిహేవియర్ చూస్తే మదర్ తెరీసా మజ్జిగ కూడా ఇవ్వదు కదరా. అప్పుడేదో అలా అయిపోయింది అంతే. అయినా ఒక్కరోజే కాదు, నేను దాన్ని చాలాసార్లు ఎక్కిరిచ్చాను. అదంతా మనసులో పెట్టేసుకున్నట్టుంది. మరి పెట్టేసుకోదేంటి? కనీసం సారీ చెప్పావా? ఆ రోజే నేను దాన్ని చూడడం మాట్లాడడం లాస్ట్. అవునా? ఏ ఆ రోజు మా నాన్న ఊర్లో ఏదో గొడవ అయిందిలే. మరందరిని గెలిగితే అవదా ఏంటి?
ఏదో ఒక రోజు నాతో కూడా అవుద్ది. పీకేవులే. ఇంకా ఆ తర్వాత మేము ఊరు వదిలేసి వచ్చేసాం. అప్పటి నుంచి దాని గురించి ఏం తెలియదు నాకు. మరి ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటావు? అదే కదా నేను ఆలోచించేది. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? ముందెళ్ళి సారీ చెప్దాం. అయితే ఈవినింగే. ఏ? ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అవునా? ఏ లేదురా, ఇప్పుడే కలవాలి. ఉరే 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 ఆజామో. అమ్మా, ఈ అమ్మాయి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళిందిరా. అదేంటి, నేను దింపేవాడిని కదా. నువ్వు లేచే టైంకి అమ్మాయికి ఆఫీస్లో లంచ్ టైం అయిపోద్ది. కరెక్టే. బా అమ్మా. మ్మ్. అమ్మా, మ్మ్? ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అని చెప్పావు కదా, మ్మ్. పేరు స్వప్న. రే ఎక్కడికి రా? తన ఆఫీస్కి రా. ఆ? హ్మ్. అమ్మో ఈడదో పెంట చేసేలా ఉన్నాడు. రేయ్, ఈయన్ని డీల్ చేయడం అయితే నా వల్ల కాదురా, నువ్వే డీల్ చేయాలి. अब देखो मेरी रौडीज़म. ఏ బాబు ఆ? ఇల్రా. మంచి వీడియో చూస్తుంటే డిస్టర్బ్ చేస్తాడు. లోపలికి వెళ్ళి మీ స్వప్న చిచి ఐశ్వర్య మేడం పిలుచుకొని రాపో. స్వప్న మేడం చిచి ఐశ్వర్య మేడం బయటికి వెళ్ళారు సార్. అబ్బో, బాగానే ఎక్స్ట్రాలు. 100 ఒరిజినలేనా చూసాను చాలేరు చింతకాయ. అమ్మని సార్? ఈయన్ని ఎలా డీల్ చేయాలా? ఆవిడ ఇందాక అశోక్ సార్తో కలిసి బయటికి వెళ్ళారు సార్. ఎంత కషకేవాడు? ఆయన ఐశ్వర్య మేడం ఫ్రెండు. ఇలా రండి సార్. వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందని ఆఫీస్ మొత్తం టాక్ సార్. ఓ మై గుడ్నెస్. సరే కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఇంటెలిజెంట్ ఓల్డ్ బాయ్. 500. సార్ నేను ఇంతకు ముందు 2-3 సార్లు చూశాను. ఈ పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు. ఈరోజు కూడా అక్కడికే వెళ్ళుంటారు. వెళ్ళండి. ఎలా మావా ఇలా? మా ఒకటే గుర్తుపెట్టుకో, అయితే బా డబ్బులు ఉన్నాడు, లేదా బా డబ్బులు కక్కుర్తపడేవాడు. వీళ్ళిద్దరు ఎక్స్ట్రాలు మాట్లాడతారు. ఇంతకీ ఒరిజినలేనా? కానీ నీకు 600 బొక్కదరా. 600 బొక్క అడిగిచ్చిన 2 దొంగ నోట్లే. దొంగ నోట్లు. ఎర్రి పప్పులు, వాళ్ళకి 600 బొక్క. ఏర్రా ఇల్లు? ఉడతమొహం వాడు లోపలే ఉన్నాడు రా. అరే ఈడేనా అశోక్? పదరా, అశోక్ గడి చెట్టు పడిపోవాలి వాళ్ళ తిరగనా దూతా. ఈ యాంగిల్లో నచ్చుంటాడంట. బాగానే కళ్ళు తిప్పుకుంటున్నావు కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? నే ఐషు ఎవరు? అశు అది ఐషు అశునా? నిబ్బా నిబ్బి అన్నట్టుగా లేదు. ఆ, ఐషు వాట్ ఈస్ దిస్? నువ్వు డైలాగులు లేవు. చెప్పు. అసలు మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసురా? నువ్వు ఎక్కడుంటావో తెలుసు, ఎవరితో ఉన్నావో కూడా తెలుసు. ఏం చేస్తున్నావు అనేది తెలీదు. చెప్పు ఇప్పుడు. బాస్ దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే యా, ఆ, నువ్వు ఉండరా ఉన్నావు జూనియర్ ఒక్కడి. ఆర్టిస్ట్. చెప్పు. ఐషు ఎక్కడికి? ఐషు, ఐషు అది కాదు, ఒక్క నిమిషం. తమ్ముడు ఐషు నిన్నే. వీడికి ఆగట్లేదు అనుకుంటా. ఐషు బా, నేను చెప్పేది విను ఐషు. ఐషు ఐషు బ్రో ఏంటిది అసలు? ఎవరు మీరు? రేపారం కొడి, నా గురించి నీకు తెలియదు. నేను అదే కదరా చెప్తున్నా. చెవులు మూసుకొని నేను చెప్పేది మాత్రమే విను, లేదంటే. నా పేరు అశ్రిత్, అందరూ ముద్దుగా యాష్ అంటారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు?
నా గురించి తెలియదు అన్నావు కదరా పకోడి, మరి విను. ఐషు ఇది వాకింగ్ చేస్తుందా రన్నింగ్ చేస్తుందా? ఆగవే బాబు. ఐషు మరి నువ్వు ఆగట్లేదు. ఏంట్రా నీ బాధ? బాధ కాదు రాధా. ఆ? అదే చిన్నప్పుడు నేను ఎక్కిరిచ్చా కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాకు టైం అవుతుంది, బాయ్. అది కాదు, ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు. తమ్ముడు, సాయిబాబా ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ఓ బ్లాక్ కాఫీ చెప్పు. ఏంటి సాయిబాబా కాఫీ తాగుతారా? కాఫీ నాకు రా లబ్బే. మరి సాయిబాబా ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారో నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? పెద్ద సోదిగాల్లో ఉన్నాడే. బాబా అసలు వీడికి ఏం కావాలి? రేపొకడా సాయిగాడ్ ఐశ్వర్య. ఆ? ఇందాకే మావాడ అమ్మాయి ఫుల్ ఫామ్ చెప్పాడు. అది ఫుల్ నేమ్ కదా. ఏడ్సేవాళ్ళే. ఆ అమ్మాయి ఫుల్ ఫామ్ ఎం సాయి ఐశ్వర్య. చూసావా, అమ్మాయి పేరులోనే మావాడి పేరుంది. సో సో సాయి ఐశ్వర్య అంటే సాయిగాడ్ ఐశ్వర్య. తోసిపల్లిసుకుని నవ్వుతాడేంటాడు? ఏయ్ ఎందుకు రా నవ్వుతున్నా? అంటే మీ వాడు ఐషుని ఇంకా నాకు కూడా తెలీదు, నేను అనుకుంటున్నాను. అదే నీకు సారీ చెప్దామని. ఈ సారీలు అవేం అక్కర్లేదురా బాబు, వదిలే. అంటే నీకు కోపమేం లేదా? లేదు. అమ్మయ్యా, నువ్వు అప్పుడు ఎంత ఫీల్ అయ్యావని చెప్పి పొద్దునుంచి నేను తెగ ఫీల్ అయిపోయాను. అయినా నేను ఫీల్ అయితే నీకేంట్రా? అంటే మన ఫ్రెండ్స్ కదా. ఏడ్సవ్లే. అయినా ఫ్రెండ్స్ ఎవరు వచ్చిలా చిరాకు పెట్టరు. నేనేం చేశాను? ఇందాక కెఫేలో ఏం చేసావు? అదా, అవును. ఇంతకాడెవడు? వాడా? వాడికి నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్, ఆ నెక్స్ట్ మంత్ పెళ్లి. ఏంటి పెళ్ళా? అవును. ఓకేనా? ఇప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? అది కాదు. Sai, the deadline was yesterday. I haven't received anything yet. What's going on? I'm really sorry, Ravi. Actually, due to few unexpected issues, I couldn't deliver it. But I'm almost done. I'll deliver it by tomorrow evening. This delay has already caused problems on my end. Just make sure there are no more surprises. Sure. Right. Bye. నేను పంచాయతీలో కూడా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అరే, పద్మ ఆంటీకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారంట. నేను ఒకసారి చూసి వస్తాను. ఇంత రాత్రి అప్పుడు ఎందుకమ్మా? రేపు పొద్దున్న వెళ్ళొచ్చు కదా. పాపం వాళ్ళ ఆయన కూడా ఊర్లో లేరురా. సరే, నేను దింపనా పోనీ? వద్దులే, ఆ అమ్మాయి ఒకతే అయిపోతుంది. సరే. నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టేసే, నేను వెళ్ళొస్తాను. అమ్మా జాగ్రత్త. సరే. ఆంటీ, మమ్మీ లేదు, బయటికి వెళ్ళింది. అంకుల్ నైట్ షిఫ్ట్. ఓ, నీకు ఆకలేసినప్పుడు చెప్పు, ఆర్డర్ పెడతా. మాకు ఆర్డర్ పెట్టుకోవడం రాదు మరి. అయితే పెట్టుకో బొక్కలో. మరి నీకు? నాకేం ఆకలి లేదు, నువ్వు పెట్టుకో. మానే. ఏమైంది? బయట వర్షం పడుతుంది. అయితే ఎవరు ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నేను పెట్టుకుంటా అన్నా. సరే, కిచెన్లో ఏమున్నాయి చూద్దాం. ఆగు. ఏం లేనట్టున్నాయిగా. లేనట్టు కాదు, లేవు. అప్పుడప్పుడు అంతేలే, ఏం చేస్తాం ఇంకా. నీకు వంటొచ్చా? ఏంటమ్మా? మరి నాకు ఆకలేస్తుంది. అయితే నన్ను వంట చేయమంటావు ఇప్పుడు? అంత లేదు, బయలుదేరు. శుక్రవారం పూట ఆడపిల్లల్ని ఆకలితో ఉంచితే పాపం తెలుసా? పాప, అది ఆడపిల్లల్ని శుక్రవారం పూట ఏడిపించకూడదు అంటారు. మార్చేకి నీ ఇష్టం వచ్చినట్టు. ఆకలేస్తే ఏడుపు రాదా? ఆహా, ఎదవ లాజిక్లకి ఏం తక్కువ లేదే.
నీకు రాదా వంట? వచ్చు, కానీ అంత బాగా రాదు. ఆ, అన్నీ సగం సగమేనా? మా నాన్నగారు ఎప్పుడు నాతో ఇలాంటి పనులు చేయించలేదు, ఆయనే చేసేవారు. మరి మీ అమ్మ? ఐమ్ సారీ, నాకు తెలియదు కదా. సరే, నేను ఏదో ఒకటి చేస్తాలే కానీ ఏమైనా హెల్ప్ చేసేది ఉందా? ఒక్కడనే చేసుకోవాలా? చేస్తాలే, ఏం చేద్దాం? అన్ని ఆప్షన్స్ లేవు అక్కడ. 4 దుంపలు, 3 టమాటాలు, ఉల్లిపాయలు ఉన్నాయి అంతే. సరేలే, ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఫస్ట్ ఇవి కొయ్యాలి. ప్లే చేయి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పునుగుల బండి. తోపుడు బండి ఏం కాదు. ఈ రోజు మనం పొటాటో అనగా బంగాళదుంపల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇది పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే. ఈ సోదంతా ఎందుకు, స్కిప్ చేసి. ఎంత ఉంది వీడియో? అరగంట. అరగంట లైవ్ లో కూర వండేసిందా? పావు గంట స్కిప్ చేయి. ఏమో మరి. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదా? సో ముందుగా కొన్ని మంచిగా పండిన బంగాళదుంపలు తీసుకోండి. పండిన బంగాళదుంపల మధ్య ఒబ్బిందా దానికి? మంచి పదునున్న కత్తి తీసుకోండి. తీసుకున్నాం. తీసుకొని కోసుకోండి. జోక్ చేశానండి. అది జోకా? అవును, జోక్ అంటే గుర్తొచ్చిందండి. పొద్దున్న మా ఆయన భలే జోక్ చెప్పారు. అది ఏంటంటే, మూకుడు మాడిపోతుంది అక్కడ. ఆపు, ఏంటా సోది? మర్చి తప్పుకో, నేను చేస్తాలే. ఎక్కడ దొరుకుతారా బాబు ఇలాంటి వాళ్ళు? సంవత్సరం మొత్తం యూట్యూబ్లో పెట్టేసేలా ఉంది. అయిపోయింది, తినదా? వర్షం ఎలా తగ్గిపోయింది, వెళ్ళి బాల్కనీలోకి వచ్చింది. ఓకే. బాగానే ఉండవు కదే, రాదన్ను. అమ్మలేని ఇంట్లో నేను కాకపోతే ఇంకెవరు వంట చేస్తారు? మరి నా బుర్ర ఎందుకు తల్లి, తిన్నావు? ఊరికే సరదాకి. సరదాకా? సరదాకే. నేంట అందరికి సరదాలేలే. ఇప్పుడు నేనేమన్నానని? ఏం లేదులే, తిను. అవును, నువ్వు అసలు జాబ్ ఎందుకు మానేసారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే బాబు. ఇప్పుడే మాట్లాడుకోవాలరా. చూడు బయట ఎంత ప్రశాంతంగా ఉందో. బా, నాకు అసలు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదే. ఒకటి కింద పని చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు కూడా. అప్పుడేదో పరిస్థితుల వల్ల తప్పలేదు అంతే. ఏ అంటే ఏం చెప్తాం, మా నాన్న అంత కష్టపడి చదివించాక కూడా నేను జాబ్ చేయనంటే ఎలా ఉంటుంది చెప్పు. అందుకే ఏదో కష్టపడి 2 ఏళ్ళు చేశా, కానీ ఆ తర్వాత నా వల్ల అస్సలు కాలేదు. పొద్దున్నే లేసి ఆఫీస్కి వెళ్ళడం, ఆ చుట్టూ ఆ జనాలు గోల, ఒక్కడు తిన్నగా ఉండడు. ఏదన్నా పని ఉంటేనే ఎవడైనా సరే. దానితోడు ఆ బాస్తో దొబ్బులు, టెన్షన్తో హెయిర్ ఫాల్, బ్యాక్ పెయిన్. 25 ఏళ్లకి 90 నొప్పులు వస్తుంటే చిరాకు వచ్చి మానేశాను జాబ్. మరి అప్పుడు అంకుల్ ఏమనలేదా? ఎందుకు అనలేదు, పెద్ద గొడవ కూడా అయింది అప్పుడు. ఆ తర్వాత అలా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉండేది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే బాగానే ఉందిలే. మరి అది చేసేది ఏదో నీట్గా పద్ధతిగా చేసుకోవచ్చు కదా, ఇంట్లో వాళ్ళు కూడా నచ్చుతుంది.
నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? నేను పనిచేసేది ఎవరికి? ఫారెన్ క్లయింట్కి. ఆడు నాకు అర్ధరాత్రే ఫోన్ చేస్తాడు, ఎందుకంటే అప్పుడు ఆడికి తెల్లారద్దు కాబట్టి. అప్పుడు నేను అవైలబుల్ ఉండాలిగా. మంచిగా తినేసి తొంగున్నాను అనుకో, బల్లే ఉండదు. బాగానే నవ్వుతున్నావులే. నీ గురించి కూడా చెప్పు కొంచెం. నా గురించి పెద్ద ఏం లేదులే. ఎందుకు లేదు, చాలా ఉంది, చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేరా? ఏ ఇప్పుడే మాట్లాడుకోవాలిరా. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. హ్మ్, చా అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావే? ఉం? మా అమ్మ కూడా ఏదో దాస్తుంది. అలా ఏం లేదురా. ఉంది, చాలా ఉంది. ఇద్దరు కలిసి నాకేం చెప్పట్లేదు, చూస్తా. చిన్నప్పుడు అసలు ఎలా ఆడుకునేవాళ్ళమే. నా మీద నువ్వు, నీ మీద నేను చాడీలు చెప్పుకోవడా? ఏదోటి బాగానే ఉండేదా కదా. హ్మ్, ఆ తర్వాత మేము ఎక్కడికి వచ్చేసాం. హ్మ్. అరే, అసలు నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు వెళ్ళిపోయాక? లేదు. సచ్చినోడా. ఆలోచించానే, ఎందుకు ఆలోచించలేదు? ఇక్కడికి వచ్చిన కొత్తలో నాతో ఆడుకోవడానికి ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. నాకేమో నువ్వు అలవాటు అయిపోయావు. నువ్వు ఉంటే ఎంత బాగుండి అనిపించేది తెలుసా? మరి అప్పుడు ఏం చేసావు? స్టార్టింగ్లో కొంచెం చిరాకు వచ్చేది, ఆ తర్వాత అదే అలవాటు అయిపోయింది. మరి నీ పరిస్థితి ఏంటి? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా బాబు నీ గోల్ వదిలేసిందని. కానీ కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేసింది. సేమ్ నీ సిచ్యువేషన్. మరి ఆ తర్వాత కలవాలనిపించలేదా నన్ను? అందుకే కదా ఇప్పుడు వచ్చాను. బా మరి మొన్న ఏదో ఎంగేజ్మెంట్ అన్నా, దాని పరిస్థితి ఏంటి? అదా, అది అవ్వాల్సిందిలే, కానీ అవ్వదు. ఏ ఏ అంటే అదంతేలే. ఏంట్రా, నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్తే నీ మొహం వెళ్ళిపోతుంది. నా మొహం వెళ్ళిపోతుందని చెప్పి నువ్వెందుకు సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు? నేను సిగ్గుపడుతున్నా. నీ ముఖంలో తెలిపోయినా నీ మాటల్లో తెలుస్తుందిలే. చా